కొబ్బరి ఇలా చేసావా? చేసేదేమీ లేదు, యాలక్కాయ పొడి వేసావా? యాలక్కాయ పొడి నాకు నెయ్యి వేయకుండా చేయాల్సింది. ఎంతో లేదు ఇక్కడ, ఊరినే అడుగంటకుండానే ఊరినే పొయ్యిలో అందుట్లో. యాలక్కాయ పొడి కూడా తీసేది వీడియో దాన్ని అసలు మనుషులు ఆయన కొబ్బరి రోజులు చేస్తాను అనమాట. సో నేను దానికి ఉండలు చేస్తున్నా. నేనే చేయమని అడిగా, చాలా రోజులు అయింది తిరిగి. బయట వండుకోవచ్చు కానీ ఇంత టేస్ట్ ఉండవు, ఏంటో గట్టిగా ఉంటాయి. నిన్న జాతరలో కొబ్బరికాయ తీసుకొచ్చి చిన్నమ్మ వాళ్ళు కొట్టినన్ని చిన్నమ్మ చంద్రపాడు నుంచి బస్సులో ఇచ్చారనమాట. అది తీసుకొచ్చి ఎండబెట్టి కొంచెం దాన్ని కోసి, అంటే దాంట్లో నుంచి చిప్పలోంచి సపరేట్ చేసి దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని ముందైతే తురిమేవాళ్ళం. ఇప్పుడు తురిమేది లేదని చెప్పి మిక్సీలో వేస్తారనమాట. మిక్సీలో వేసేసి ఆ తర్వాత బెల్లం కరిగించి దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసి ఈ కొబ్బరి వేసి బాగా తిప్పేసి అయిపోయిన తర్వాత దిగాడు అక్కడ. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం తెలుసా. ఇంట్లో కొబ్బరి ఉంటే కొబ్బరి రోజులే అనమాట. యాక్చువల్గా మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో అనమాట. ఏంటి వాళ్ళు ఎప్పుడు ఏదో పూజ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొబ్బరి బాగా తురిమి దానిలో పంచదార వేసి ప్రసాదంలో ఇచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళకి. బాగుండేది. నాకైతే జస్ట్ అలా కొబ్బరి తురిమేసి దాంట్లో పంచదార వేసుకొని తినడం అంటే ఎంత ఇష్టమో. ఈ మధ్య కొబ్బరి జోలికి వెళ్ళట్లేదు, స్వీట్లు అసలు తినట్లేదు. స్వీట్లే కాదులేండి, అసలు తినడమే మానేశాను. నేను అసలు ఇలా తినడం మానేస్తాను అనుకో. చిన్నప్పుడు చాలా బాగుండేదాన్ని తెలుసా, బాగా తినేదాన్ని. మధ్య ఫుడ్ లేక కాదు, తినలేకపోతున్నానండి. ఎమోషన్స్. యాక్చువల్లీ ఇది కాలుతుంది, వేడిగా ఉన్నప్పుడే చేయాలని. నాకేంటంటే మా నాయనమ్మ చేసిన చక్రాలు, చెక్కలు, ఇలాగా పొళ్ళు, కారాలు, పచ్చళ్ళు ఇవన్నీ వీడియోలు తీసుకుని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడు
అన్నీ క్యాప్చర్ చేస్తాను. మా నాయన కట్ చేసుకుని క్యాప్చర్ చేయడం అని చెప్పాను. అలా ఉండమా అని చెప్పేసేస్తే నేను వచ్చేసరికి అన్నీ వేస్తుంది మా నాయన. గంట దాకా ఉంచుతారే అని ఏం చెప్తాను. వాళ్ళు చాలాసేపు ఉంటారు మాతో ఉండేస్తారు కాబట్టి మనం క్యాప్చర్ చేయడం కష్టమే. ఇదిగో గంటి మళ్ళీ చేస్తున్నావా? ఇంకో ప్లేట్ దాని మీద పెట్టచ్చు. ఏం అరిగిపో పెట్టు. మళ్ళీ ప్లేటా? డబ్బా ఇది ఇచ్చాను కదా నీకు డబ్బా. ప్లేట్ అంట. పెద్ద పెద్ద కావాలంటారు. ఈసారి సున్నుండలు చేద్దాం. బెల్లం సున్నుండలు అంటాను కానీ పండుగ సున్నుండలు బాగుంటాయి. తిన్నతోనే అలా చేసి పెట్టండి. మా ఇంట్లో అందరికీ షుగర్ కాబట్టి ఉండరు, అందుకే చేయట్లేదు నేను. ఈ చల్లారితే రాదా అమ్మా ఇట్లా చుట్టడానికి? మరి ఇంత వేడి వేడిగా ఎందుకు చుట్టుకోవాలి? నాకు నెయ్యి వేస్తే ఆ స్మెల్ పడదు, కానీ మా నాయన కొంచెం వేసింది. అయిపోయింది. గంటివా? మొత్తానికి 9 నెక్స్ట్
నేను అందుట్లో పెట్టేసాయి అలాగే పోతాయి కానీ ఈ పీసెస్ పక్కన మొత్తానికి లడ్డు. సో ఇది తిని ఎలా ఉందో చెప్తారు, కానీ ఇప్పుడు నేను తినాలనుకుంటున్నాను. నేను తినలేను ఫ్రెండ్స్.